ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల అంటే ఉగాది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరములంతా ఎట్లా ఉంది, ఏముంది చెప్పేస్తా. అది కాక కొత్త సంవత్సరం నేమ్స్ ఏమిటంటే ప్రభావనామ సంవత్సరం. ఈ ప్రభావనామ సంవత్సరానికి 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, ఈ ప్రభావనామ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ టైం ఎప్పటి నుంచి కలిసి వస్తుంది వినండి, చెప్తాం. చూడండి, ఒకటి చిలుక జోష్యం అంటే చిలుక జోష్యమైనా, ఏ శాస్త్రమైనా, ఏ పంచాంగమైనా, ఏ పురాణమైనా, ఏ గణితమైనా, ఏదైనా కానీ ఒక్కటి ఏమిటిదంటే కొంచెం నమ్మాలి, ధ్యానం పెట్టాలి, కొంచెం వినాలి. పొద్దుగల లేచి సాయంత్రం దాకా మేము ఎన్నో పనులు చేస్తాం. పొద్దుగల నుంచి సాయంత్రం ఎన్నో చేస్తాం కానీ ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఒక్కసారి జ్యోతిషం దిక్కు కొంచెం ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. చెప్తాయినండి. మార్చి నెల 23 నుంచి 29 వరకు ఈ గురుబలం, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ శాస్త్రం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. సింహరాశి వాళ్ళకి వావ్, కృష్ణ పరమాత్ముడు సింహరాశి వాళ్ళకి ఎవరైనా సరే ఈసారిగా నా ఉగాది ప్రభావనామ సంవత్సరం, ప్రభావనామ సంవత్సరం ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో, అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఎవరిదైనా కానీ కళ్యాణం జరిగిందనుకోండి, మీకు సాక్షంగా ఇట్లా కృష్ణ లాంటి వాడు భర్తనే దొరుకుతాడు. కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతాడు. మీకు ఎంత ప్రేమగా చూసుకుంటాడంటే అంత ప్రేమగా చూసుకుంటాడు. కానీ మీ దగ్గర కూడా తక్కువ కాదు, మీరు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. మీరు ఉపాసం ఉన్నా పర్వాలేదు కానీ భర్తకు కడుపు నిండా అన్నం తినిపించి, ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ యథార్థంగా చూసి, వాళ్ళకి నగమురుసుకుంటూ మాట్లాడి, వాళ్ళకి అందరికీ హ్యాపీ పెట్టే ఉంటారు తప్ప మీకు కూడా ఈ సింహరాశి వాళ్ళకి కోపం తాపం ఉండదు. కొట్లాడ జగడ, నిత్య ఇంటి లోపల కిరికిరి చేయాలి, లొల్లి చేయాలి, అలాంటిది మీకు ఉద్దేశం ఉండదు. కొట్లాడ అంటే నీకు నచ్చదు. రాశి లోపలనే సింహం ఉంది కానీ శాంతం ఉంది. ఎందుకో అంత సింహం లాంటిది కోపం పెట్టుకొని కూడా మీరు శాంతంగా ఉంటారు. ఎందు గురించి ఉంటుందంటే మీకు ఇంటి గుట్టు బయట పడవద్దు, ఇంట్లో ఉన్న మాట బయట పడవద్దు. ఎందుకో కానీ అది ఇంట్లో మాట బయట పడితే అది వికారం అయిపోతుంది. ఎక్కడో ఉన్నవాళ్ళు వచ్చి ఇంటి ముందర వచ్చి బుద్ధి చెప్తారు. ఆ మాటలు ఈ మాటలు అనవసరమైన మాటలు చెప్తారు. చూసినారా మీరు ఎంత బాగుంటుంది, ముందు ఈ కోడలు వచ్చినప్పటి నుంచి అట్లయితుంది అని అనవసరంగా మాటలు మాట్లాడతారు కదమని, నా మీద ఏ మాట రావద్దు కదమని, ఏ మాట ఉన్నా శాంతంతోనా మంచిగా ఉంటారు మీరు. అదే మంచిది. ఈ రాశి వాళ్ళు షిరిడీ బాబా దర్శనం చేసుకొని రావాలి. బాబా దర్శనం మీరు చేసుకొని వస్తే చాలా బాగుంటుంది. ఎందు గురించి బాబా దర్శనం అంటే ఈసారి మీ ఇంటి లోపల చాలా శాంతంగా ఉండాలి, చాలా నిదానం ఉండాలి. ఎందు గురించి అంటే ఈ ప్రభావనామ సంవత్సరం ఎందు గురించి అంటే కొంచెం చాలా జర కష్టం మీదనే వచ్చింది. ప్రభావనామ సంవత్సరం అంటే కొంచెం అవమానం. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా మాట మాట్లాడినా, ఏదైనా అపదృష్టి మాటలు, ఏదైనా ఉల్టాపల్ట మాటలు, మీరు మంచి మాటలు మాట్లాడకపోతే ఏరో ఒక అడ్డంగా మాట్లాడతారు. అడ్డం పడ్డవాడు కూడా లేచి ఏందిరా అన్నట్టు మాట మాట్లాడతారు. అది మీకు నచ్చదు. ఒక్క మాట కావాలంటే ఒక దెబ్బ తిన్న పర్వాలేదు కానీ ఒకరు నోటి నుంచి మాట పడవద్దు అన్నట్టు మీకు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తారు, ఒక సమయం అట్లా ఉంటుంది. అందరూ అట్లే ఉండరు. ఒకరు అడ్డంగా తిడ్డగా మాట్లాడేటోళ్ళు ఉంటారు. మీరు అందరిట్లో ఏగుతారు. మీరు అందరిట్లో చిన్న పెద్ద అందరితో కలిసి ఉంటారు. ఎవరితో ఏం మాట్లాడినా, ఎవరితో ఎట్లా మాట్లాడినా కానీ వాళ్ళకు గమనిస్తారు. వీరు ఉల్టపల్ట మాట్లాడుతుండు, కావాలని మాట్లాడుతుండు, మా ఇంటికి చెడగొట్టాలని మాట మాట్లాడుతుండే కదమని మీరు మంచిగా తెలుసుకొని ఉంటారు. సింహరాశి వాళ్ళు అంటే అబ్బాయికి కాదు, అమ్మాయికి కాదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ ఇద్దరికి కలిపి చెప్తాను. ఎందుకు గురించి అంటే సింహరాశికి అమ్మాయి గుడిక వస్తుంది, అబ్బాయి గుడిక వస్తుంది. ఇంటి లోపల సింహరాశి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే మాత్రము నిదానం ఉండాలి. షిరిడీ బాబా దగ్గర పోయి రావాలి. మీ ఇంటి లోపల ఇప్పుడు కొన్ని పనులు జరుగుతాయి, పక్క జరుగుతాయి, అవుతాయి.
ఇంతవరకు కాలకంటక దరిద్రమంతా మీ ఇంటికి సతాయించి పోయింది. ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే ఈసారి మేము పైకొస్తామా కిందికి పోతామా, పైమెట్టు లెక్కేది ఉందా లేదా, అంత మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని కొంత ఆలోచన తపన చాలా ఎక్కువ పడుతుండ్రు. అది కాక ఈ మధ్యాహ్నం కొన్ని రోజుల నుంచి ఎక్కువ ఆలోచిస్తుండ్రు అంటే అంత ఎక్కువ ఆలోచిస్తుండ్రు. కనిపించే వాళ్ళ అందరికీ మీరు ఎట్లా కనిపిస్తున్నారు? మంచిగానే కనిపిస్తుంది. ఏం తక్కువ ఉంది వీళ్ళ దగ్గర, ఏం తక్కువ ఉంది ఈయన దగ్గర, మస్తు ఉంది అంటుంది. కానీ ఏమీ లేదండి, మాట అక్కడ గట్టిగా ఉంది. ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడుతారు. కొన్ని రోజుల నుంచి ఏమైపోతుందంటే ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది, బరకతు గుడిక లేదు, మనసు గుడిక శాంతం ఉండటం లేదు. దానికి మీరు ఏం చేయాలంటే సాక్షాత్తంగా షిరిడీ బాబా దర్శనం చేసుకుని రండి. మహారాష్ట్ర స్థానం లోపల ఉంది, షిరిడీ బాబా దగ్గర పోయి రావాలి. ఇగో ఎవరి దరిద్రం ఎక్కడ తెగుతుందో అక్కడనే తెగుతుంది. కొండలెక్కి కొండలు కాదు, కైలాసం పోయి ఎక్కడెక్కడ పోయి ఏమేమో చేసి వచ్చినా కానీ అక్కడ పోదు దరిద్రం. ఏడ పోయేది ఉంటే అన్నీ పోతుంది దరిద్రం. ఇక్కడ దరిద్రం పోయేది ఉంటే మీరు ఎక్కడో తిరిగి వచ్చినా అది పోదు. అది కానీ మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం తొందర పడకండి. మంచి టైం దగ్గరకు వచ్చింది, చెడు టైం వెళ్ళిపోతుంది. ఈ సింహరాశి వాళ్ళకి ముందల జయం జరుగుతుంది. ఉన్న దరిద్రమంతా వెళ్ళిపోతుంది, కాలకంటక దరిద్రమంతా పోతుంది. ఏమైనా చేయాలనుకుంటే కొంచెం నిదానం చేయండి. ఇంటి మీద మాత్రం దరిద్రం చాలా చెడ్డగా తిరుగులాడుతుంది. దాని వలన ఇంటి లోపల కూడా కొంచెం మనసు శాంతం లేకుండా, చేయి పెట్టిన పని కలిసి రాకుండా, ఏదో చేసినా ఏదో ఒకటి జరగడం వలన మీకు మనసు శాంతం లేకుండా అయిపోతుంది. మీరు తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమః శివాయ. 3 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ రాశి వాళ్ళకు, సింహరాశి వాళ్ళకు ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. చూశారా? మీకు దరిద్రం సింహరాశి మీద ఈసారి మంచిగా నెత్తి మీద కూర్చున్నది. మీరు ఎంత జాగ్రత్తగా నడవాలంటే అంత జాగ్రత్తగా నడవాలి. రేగి చెట్టు లోపల చెయ్యేస్తే తీయాలంటే కష్టం, కొంత గెలుకుతే కూడా కష్టం. ఒకసారి రేగి చెట్టు లోపల చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే అంతటి దరిద్రం నెత్తి మీద ఉంది. ఇప్పుడు ఎవరికి మాట మాట్లాడినా ఉల్టా పల్టన వస్తుంది. ఇంట్లో ఏమన్నా మాట మాట్లాడినా ఉల్టా పల్టన అవుతుంది. మళ్ళీ బయటికి వెళ్ళి నీవు జాబులా బిజినెస్లా ఏడపోయి అటు ఇటు మాట్లాడినా నీకే మాట వస్తుంది. నీ మాట అంతా నడవదు. సింహరాశి వాళ్ళకి జర దరిద్రం చాలా చెడ్డగా నడుస్తుంది. తొందరపడకండి. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.